హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాడీ ఎంటర్టైన్మెంట్. రేషన్ కార్డ్ దారులందరికీ కూడా ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. సో అదేంటో తెలుసుకోవడానికంటే ముందు ప్రతి ఒక్కరికి మన ఛానల్, మన వీడియోస్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో విషయంలోనికి వచ్చినట్లయితే, రేషన్ కార్డుకు ఈకేవైసీ చేసుకోవటానికి ఈ నెల 31 తారీఖు వరకు అయితే మనకి ఇప్పుడున్న ప్రభుత్వం టైం అయితే ఇవ్వటం జరిగింది. అయితే ఈకేవైసీ చేసుకోకపోతే రేషన్ కార్డు తొలగింపబడుతుంది అనేటటువంటి వార్తలు అయితే చాలా వరకు స్ప్రెడ్ కావటం జరుగుతుంది. సో అట్లాంటప్పుడు ఎందుకు మరి నెగ్లెక్ట్ చేస్తున్నారు? నెగ్లెక్ట్ చేయకుండా మీరు ఈకేవైసీ తంబు ప్రింట్ వేసినట్లయితే మీ రేషన్ కార్డు పోతుంది ఏమో అనేటటువంటి భయం నుంచి అయితే మీరు బయటపడవచ్చు. సో ఈకేవైసీ ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 71% రేషన్ కార్డు హోల్డర్స్ మాత్రమే ఈకేవైసీ చేసుకోవటం జరిగింది. ఇంకా దాదాపు 29% రేషన్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈకేవైసీ చేసుకోలేదు. సో అయినా పర్లేదు, మనకు ఈ నెల 31 తారీఖు వరకు కూడా డేట్ ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ లోపు ఇంకా ఈకేవైసీ, రేషన్ కార్డు ఈకేవైసీ తంబు ప్రింట్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఈ లోపు కంప్లీట్ చేసుకున్నట్లయితే మీకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఉండడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.